మార్పు మార్పు అంటూ చేసిన ప్రయోగం అతిగతి లేకుండా పోయింది. తీర్పు మారుతుందని భ్రమిస్తే అధికార తీరే మారిపోయింది. ఉన్నవారు పట్టించుకోరు, కొత్తవారు వినిపించుకోరు. మాజీలదో దారి, ఇన్ఛార్జీలది మరో దారి. నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. నేతలను కలవడం కానీ, కార్యకర్తలతో మాట్లాడడం కానీ చేయడం లేదు. దీంతో ఆ నియోజకవర్గ పార్టీ క్యాడర్లో నిస్సత్తువ పెరిగిపోయింది. ఇన్ఛార్జిని మారిస్తేనే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ఇంతకు ఎవరా నేత, ఎక్కడా పరిస్థితి? అయోమయం, గందరగోళంగా సంతనూతలపాడు వైసీపీ. సంతనూతలపాడులో మేరుగు నాగార్జున పార్ట్ టైం పాలిటిక్స్. మేరుగు అందుబాటులో ఉండడం లేదని క్యాడర్ అసహనం. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను మార్చుతూ సిట్టింగ్ల స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమించిన వైసీపీ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇలా మారిన నేతల్లో ఒక్కరు మేరుగు నాగార్జున. 2019లో వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో వేమూరు నుంచి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. 2014-19 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి గాలి వ్యతిరేక దిశలో పయనించింది. ఇక ఓటమి తర్వాత నుంచి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మేరుగు. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం మెరుగుకు బాపట్ల జిల్లా అధ్యక్షత బాధ్యతలు ఇచ్చింది. దీంతో మెరుగు ఇన్ఛార్జుకున్న సంతనూతలపాడును మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏదో చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారే తప్ప పార్టీ గురించి పట్టించుకోవట్లేదు అనే టాక్ వినపడుతోంది. నిజానికి సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్లు ఇక్కడ నుంచి వైసీపీ తరపున గెలిచిన వారే. అయితే గత ఎన్నికల్లో మాత్రం బొమ్మ తిరగబడి మేరుగు ఓడిపోయారు. ఓటమి తర్వాత అందుకు గల కారణాలను ఏ పార్టీ నేతలనైనా విశ్లేషించుకుంటారు. వాటిని సరిచేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళతారు. కానీ ఈ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందట. మెరుగు ఓడిన తర్వాత నియోజకవర్గాన్నే గాలికి వదిలేశారు అనే ప్రచారం వినిపిస్తోంది. కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు తూతూ మంత్రంగా అప్పుడప్పుడు కనబడతారే తప్ప పార్టీ ప్రతిష్టకు ఏం చెయ్యాలి అనే ఆలోచన మాత్రం మెరుగు చేయట్లేదట. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమవడం, క్యాడర్కు తాను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం లాంటివేమీ మెరుగు చేయడం లేదట. అసలు ఓ రకంగా సంతనూతలపాడు వైసీపీకు ఇన్ఛార్జ్ ఉన్నాడా లేడా అనే డౌట్ సొంత పార్టీ నేతల నుంచే ఉత్పన్నమవుతున్నాయి. మెరుగు స్థానిక వైసీపీ క్యాడర్కు అందుబాటులో లేకున్నా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చీమకుర్తిలో అందుబాటులో ఉండడం వైసీపీ కార్యకర్తలు కలిసొస్తుందట. ఇన్ఛార్జ్ లేకున్నా అధ్యక్షుణ్ణి కలవచ్చునన్న అభిప్రాయం స్థానిక వైసీపీ నేతల నుంచి వినిపిస్తుందట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను సంతనూతలపాడు నుంచి పోటీ చెయ్యను అనే అభిప్రాయం మెరుగులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఇన్ఛార్జ్కున్న నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించట్లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారే తప్ప స్థానిక సమస్యల మీద ఫోకస్ చేసే ఉద్దేశం మెరుగులో కనబడట్లేదట. దీంతో బాపట్ల జిల్లాపై చూపించే శ్రద్ధలో కొంతైనా ఇన్ఛార్జిగున్న నియోజకవర్గం చూపించాలి అనే డిమాండ్ స్థానిక క్యాడర్ నుంచి వినిపిస్తుంది. మరోవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నేతలు జంప్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మెరుగును ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ క్యాడరు చేజారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. మరోవైపు నియోజకవర్గంలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. నాగార్జున తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఒక వర్గం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటుంది. మరోవైపు అసమ్మతి నేతలు టీడీపీతో టచ్లో ఉన్నారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నాగార్జునకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు బయటపడకపోయినా నియోజకవర్గంలో తెర వెనుక రాజకీయం నడుపుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో నాగార్జునను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం నేతలను సుధాకర్ బాబు దగ్గరకు చేర్చుకుని మరొక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని, ప్రస్తుతం వారితోనే నాగార్జునకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తెర వెనుక రాజకీయం చేయడం పట్ల నాగార్జున ఉక్కిరిబిక్కిరవుతున్నారట.
ఇటీవల సంతనూతలపాడు నియోజకవర్గంలో సంచలనంగా మారిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ముందు పలువురు వైసీపీ కీలక నేతలపై ఆరోపణలు వచ్చాయి. వాళ్ల ప్రమేయం లేకున్నా విచారణ పేరుతో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని, అయినా సరే ఇన్ఛార్జిగా నాగార్జున ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గం మీద ఆసక్తి లేకపోవడం, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నందున నాగార్జునను మార్చవచ్చునన్న ప్రచారం కూడా మొదలైంది. అదే జరిగితే ప్రస్తుతం వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతల్ని సపోర్ట్ చేయమని కోరినట్లు సమాచారం. వరికోటి అశోక్ బాబు ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండేపికి వెళ్లాలన్నా ప్రస్తుతం అక్కడున్న గ్రూపు గొడవలు తనకు సెట్ కావన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. అయితే సంతనూతలపాడు ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిప్రాయం కూడా అవసరం కావడం, అలాగే చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టిపట్టు ఉండడంతో ఆయన నిర్ణయమే కీలకమవుతుందని అంటున్నారు. అందుకే ఆశావాహులు బూచేపల్లికి కూడా టచ్లో ఉన్నారట. వీళ్లంతా ఎవరికి వారే సైలెంట్ మోడ్లో ఆపరేషన్ నడిపిస్తున్నారు. అంతా అయోమయం, గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కొత్త ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది పార్టీ క్యాడర్. నాగార్జున నియోజకవర్గానికి కొత్త. అక్కడ ఆయనకు సొంత ఇమేజ్ కానీ క్యాడర్ కానీ లేవు. ఆయన అచ్చుగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిపై ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ మేరుగు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.